హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మినీ వ్లాగ్ వచ్చేసి నో బేకింగ్ కేక్ ప్రిపేర్ చేస్తున్నాను. అది కూడా ఈజీగా ఇంట్లోనే అప్పటికప్పుడు చేసుకోవచ్చు. దీనికి ఏంటంటే మ్యారీగోల్డ్ బిస్కెట్స్ తీసుకున్నాను. మ్యారీగోల్డ్ బిస్కెట్స్ తీసుకొని ఒక మిక్సర్ గ్రైండర్లో మనము పాలు మ్యారీగోల్డ్ బిస్కెట్ మెత్తగా పేస్ట్లా పట్టుకోవాలన్నమాట. మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ మీకు ఇంట్లో చాక్లెట్ ఏదైతే అవైలబుల్ ఉంటుందో ఆ చాక్లెట్ యూజ్ చేయండి. నాకు ఇంట్లో బటర్ స్కాచ్ ఫ్లేవర్ చాక్లెట్ ఉండే, అందుకే అది యూజ్ చేస్తున్నాను. మీరు నార్మల్గా డైరీ మిల్క్ కానీ ఇంకా వేరే ఏ ఫ్లేవర్స్ అయినా యూజ్ చేయొచ్చు. ఈ విధంగా ఒక గ్లాస్ బౌల్లో తీసుకొని మనకు స్టవ్ పైన పెట్టుకొని వాటర్ హీట్ అవుతున్నప్పుడు దానిపైన మనం వాటర్ ఆవిరికి పెడితే చాక్లెట్ ఈజీగా మెల్ట్ అవుతుంది అన్నమాట. ఇలా మెల్ట్ చేసుకొని మనం పక్కన చేసుకోవాలి. ఈ రకంగా చేసుకుంటే సరిపోతుంది. మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు. మనకి చాక్లెట్ అనేది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా. ఈ విధంగా కేక్ చేసి పెట్టండి వాళ్ళకి. ఇప్పుడు నేను ఒక 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. వాటి సైడ్స్ని కట్ చేసి పక్కన పెట్టుకోండి. షుగర్ సిరప్ ఎలా అంటే ఒక స్పూన్ షుగర్ తీసుకొని వాటర్లో మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కేక్ ప్రిపేర్ చేద్దాం. అడుగున చాక్లెట్ క్రీమ్ అప్లై చేసి 1 స్లైస్ పెట్టేసి ఇప్పుడు షుగర్ సిరప్ని అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత మనం బిస్కెట్ పాలు మిక్సీ పెట్టాం కదా, అది ఒక లేయర్గా వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇంకో స్లైస్ పెట్టేసి సేమ్ రిపీట్ షుగర్ సిరప్ అప్లై చేసి మళ్ళీ ఆ చాక్లెట్ క్రీమ్ అప్లై చేయండి. ఇలా మీకు ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ పెట్టుకోవచ్చు. ఈ విధంగా మనము ప్రిపేర్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనమే ఈజీగా ఇంట్లో కేక్ ప్రిపేర్ చేసి పిల్లలకి ఇవ్వచ్చు. అది కూడా ఇన్స్టంట్గా. చూడండి ఎంత బాగా వచ్చింది కదా కేక్. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ మీరు కూడా టేస్ట్ చేసి చెప్పండి ఎలా వచ్చిందో. నేనైతే కొంచెం పైన గార్నిష్ కోసం ఇట్లా బిస్కెట్ని గ్రేట్ చేసి వేసుకున్నాను. మీరు చాక్లెట్ కూడా యూజ్ చేయొచ్చు. ఇలా ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో ఉంచి తీసిన తర్వాత కేక్ని ఇలా కట్ చేసి టేస్ట్ చేసి చెప్పండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.